అవునండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ బాగున్నారు అనుకున్నారండి. ఇప్పుడు నేను థాయిలాండ్ లో ఉన్నానండి. థాయిలాండ్ లో ఇది నా 10వ సారి అండి థాయిలాండ్ రావడం. పది సార్లు అండి. ఇది పెద్ద విషయం, ఇది ల్యాండ్ మార్క్ అని నేను అనుకున్నానండి. ఎందుకంటే నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నది. నాకు ఈ దేశం నచ్చింది, ప్లస్ ఈ దేశ కల్చర్ విధానాలు చాలా చాలా బాగా నచ్చాయి కాబట్టి నేను ఇక్కడికి 10వ సారి వచ్చానండి. అది కాకుండా మన ఇండియన్స్ కి స్పెషల్ గా ఇది చాలా ఈజీ రావడం అండి. కాదు, పద్ధతిగా వస్తే మీకు పద్ధతిగా ఉంటుందండి. అదేంటి నా తర్వాత మాట్లాడుకుందాం. 10వ సారి డీటెయిల్స్ కి మనం తెలుసుకుందాం. ఏంటి ప్రాసెస్ యాక్చువల్, ఎందుకు ఇది ఈజీ, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలాగెళ్ళాలి, ఎంత డబ్బు కావాలి, ఎక్కడుంటే ఈజీగా ఉంటుంది, మీకు ఎక్కడుంటే తక్కువలో ఉంటుంది, హాస్టల్లో ఉండొచ్చా, హోటల్లో ఉండొచ్చా, అన్ని డీటెయిల్స్ మనం డీటెయిల్స్ గా తెలుసుకుందాం. నా ఛానల్ మీకు నచ్చినట్టు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ ఎందుకండి. సో ఏమండి, మన ఇండియా నుంచి రావాలనుకుంటే ఇండియాలో మొత్తానికి చీపెస్ట్ సిటీ ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం, వైజాగ్ అని కూడా అంటారండి. వైజాగ్ నుంచి బ్యాంకాక్ కి చీపెస్ట్ ఫ్లైట్స్ అండి. మన ఇండియాలో అన్ని అదర్ స్టేట్స్ కంపేర్ చేసుకుంటే వైజాగ్ నుంచి చాలా చీప్ అండి. నేను ఇక్కడ రావడానికి అండి లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకున్నాను. లాస్ట్ ఒక 3-4 డేస్ ముందు బుక్ చేసుకుంటే నాకు 15,000 అయిందండి. రౌండ్ ట్రిప్ 15,000 బ్యాంకాక్ టు వైజాగ్, వైజాగ్ టు బ్యాంకాక్ అండి. మీరు బుక్ చేయాలనుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ బుక్ చేసుకోవచ్చు మీరు. నేనైతే క్లియర్ ట్రిప్ నుంచి బుక్ చేశాను. నాకు డిస్కౌంట్స్ ఉంటాయండి. నేను ఎప్పుడు వెళ్ళినా నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేస్తే క్లియర్ ట్రిప్ బుక్ చేస్తాను. ఇలాంటి ఏ యాప్ కానీ, గోవా బిబో కానీ, క్లియర్ ట్రిప్ కానీ ఏదన్నా మీరు తీసుకుంటే మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయితే మీకు డిస్కౌంట్స్ ఉంటాయి. డిస్కౌంట్స్ ఫోన్ కూడా మీరు ఇంకా ప్రైస్ లోకి తగ్గించుకోవచ్చు. నేనైతే 15,000కి నేను రౌండ్ ఫిగర్ బుక్ చేస్తున్నాను, రౌండ్ ట్రిప్ బుక్ చేస్తున్నానండి. ఏమండి, ఇప్పుడు నేను ఈ వీడియో బ్యాంకాక్ లో ఉన్న గ్రేట్ గ్రాండ్ ప్యాలెస్ నుంచి తీస్తున్నాను. ఇప్పుడు నేను ఆ వీడియో సెపరేట్ గా నేను వీడియో చేస్తాను. మీకు ఇందాక చెప్పినట్టయితే అండి, మీరు చూస్ చేసుకోవచ్చు ఏ ఫ్లైట్ ఎలా బుకింగ్ చేసుకోవాలని. అది ట్రిక్ ఏంటంటే, మీరు థర్డ్ అప్లికేషన్ గో ఈబీబో కానీ క్లియర్ ట్రిప్ బుక్ చేసుకుంటే మీకు తక్కువలో అవుతుందండి. తర్వాత ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత అండి, ప్రస్తుతానికి మన ఇండియన్స్ కి అండి ప్రివిలేజ్, వీసా అక్కర్లేదు, వేరే వీసా ఏం అక్కర్లేదండి. ఓన్లీ ఏం కావాలంటే మనకి టికెట్స్ టు అండ్ ఫ్రో వెళ్ళడానికి రావడానికి టికెట్స్ పక్కగా బుక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత హోటల్ బుకింగ్ కావాలండి. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలా చాలా మంచిదండి. నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి నేను బ్యాంక్ స్టేట్మెంట్ ఏం అడగలేదండి. హోటల్ బుకింగ్ 100% గ్యారంటీగా ఉండాలి వెళ్ళడానికి రావడానికి అండి. ఇది డాక్యుమెంట్స్ కావాలండి మనకి. బడ్జెట్ ట్రావెలర్ అయితే అండి వైజాగ్ నుంచి చాలా చీప్ ఫ్లైట్స్ మీరు చూసుకొని, మీ సిటీ దగ్గరలో ఉంటే వైజాగ్ నుంచి ఎక్కేయండి మర్చిపోకుండా. తర్వాత మీరు బడ్జెట్ ట్రావెలింగ్ అయితే అండి, మీరు హాస్టల్లో ఉండండి. హాస్టల్లో బెస్ట్ ఇంకో బెస్ట్, ఎందుకంటే హాస్టల్లో మీరు చాలా మంది కలవచ్చు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ని కలవచ్చు. మీకు టైం పాస్ చాలా అయిపోతుంది. మీకు కొత్త ఫ్రెండ్స్ కూడా మీకు పరిచయం అవుతారండి. చీప్ అండ్ బెస్ట్ అండి. హాస్టల్లో అయితే మీకు 700, 800, 900, 1000 రూపాయల్లో కూడా ఉంటాయండి. మన ఇండియన్ రూపీస్ లో ఉంటాయండి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే. హోటల్లో ఉండాలనుకుంటే మీ ప్రైవసీ కావాలి, పర్లేదు, డబ్బులు ఉన్నాయి పర్లేదు, యావరేజ్ డబ్బులు ఉన్నాయి పర్లేదు అంటే హోటల్స్ మీకు 1000 రూపాయల నుంచి కూడా హోటల్స్ దొరికేస్తాయండి. హోటల్స్ చాలా చాలా బాగుంటాయండి, నీట్ గా ఉంటాయి. మీకు లగ్జరీ కావాలంటే దానికి వేరేగా ఒక వీడియో చేస్తున్నాను. లగ్జరీ హోటల్ చాలా తక్కువలో 5 స్టార్ అకామిడేషన్స్ ఎలా చేయాలని. సో మీకు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇండియన్స్ కి వీసా అక్కర్లేదండి బ్యాంకాక్ రావడానికి. కాకపోతే May 1 నుంచి వీసా అక్కర్లేదు, కానీ మీకు అరైవల్ కార్డ్ అని ఒకటి కావాలండి. అది మేము 3 రోజులు అనుకుంటాను, 3 రోజుల ముందే మీరు ఆన్లైన్ లో అరైవల్ కార్డ్ టు బ్యాంకాక్ టు థాయిలాండ్ మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇది లేకుండా మీకు థాయిలాండ్ ఎంట్రీ లేదండి. మర్చిపోకుండా బుక్ చేసుకోండి. తర్వాత అండి, మీకు హోటల్స్ చెప్పానండి. మీకు లగ్జరీ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ చాలా తక్కువలో మీరు ఉండొచ్చండి. మన థాయిలాండ్ లోను చాలా తక్కువలో. ఎంత తక్కువలో అంటే మా వీడియో చూడండి. ఈ వీడియో కాకుండా మీకు ఒక లగ్జరీ హోటల్, నేను ఉన్న లగ్జరీ హోటల్ 5 స్టార్ లగ్జరీ హోటల్ ఎంత చీప్ లో ఉన్నానో అది మీకు సెపరేట్ వీడియో చేస్తున్నానండి. దయచేసి నా వీడియోని మీరు ఫాలో అప్ చేయండి. థాయిలాండ్ లో అండి మన ఇండియన్ కరెన్సీ వాడరండి. ఇక్కడ థాయిలాండ్ లో వాడేది లోకల్ కరెన్సీ, అదే థాయ్ బాట్స్ అంటారు. మన ఇండియాలో రూపీస్ లాగా థాయ్ బాట్స్ అని థాయిలాండ్ లో అంటారండి. దీన్ని ది బెస్ట్ వే ఎలాగంటే, మీరు మన ఇండియాలోనే మన ఇండియన్ రూపీస్ నే ఒక 30,000, 40,000 కానీ 50,000 కానీ చేతులు క్యాష్ ఇండియన్ రూపీస్ పట్టుకొని మీరు థాయిలాండ్ దిగిపోయి ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే చాలా ఎక్స్చేంజెస్ ఉంటాయండి. కరెన్సీ ఎక్స్చేంజ్ అని చాలా ఉంటాయండి. వీధికి ఎయిర్పోర్ట్ లో అంటే ఎయిర్పోర్ట్ దాటింది కూడా ఉంటుంది. అయితే మీరు రేట్ చూసుకోండి. ఎయిర్పోర్ట్ లో మోస్ట్లీగా ఎక్కువ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో మార్చొద్దు, మీరు కనుక్కొని ప్రతి స్టోర్ కి మారిపోతుంది. చాలా స్టోర్స్ ఉంటాయి ఇలాగా కరెంట్ ఎక్స్చేంజ్ స్టోర్లు. ప్రతి స్టోర్ కి రేట్ మారిపోతుంది. మీరు తెలుసుకొని మీరు బెస్ట్ రేట్ కి మీరు మార్చుకోవచ్చండి. కాకపోతే మీరు మన ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ కూడా పనిచేస్తుంది.
పనిచేస్తుంది. కాకపోతే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి మీరు 220 బాట్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఇంచుమించు 600 రూపాయలు ప్రతి ట్రాన్సాక్షన్ కట్ అయిపోతుంది. దానివల్ల నేను ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ క్యాష్ ఈ టైంలో నేను ఓన్లీ క్యాష్ క్యారీ చేశాను. ఒక 50,000 క్యాష్ చేసుకుని నేను వాడుకున్నానండి. ఇక్కడ మార్చుకొని మీరు వాడుకోవచ్చు. ఏమండి మీకు ఏ క్వశ్చన్ ఉన్నాయండి వెంటనే ఏ క్వశ్చన్ ఎనీ క్వశ్చన్ అండి కామెంట్ కామెంట్ రూపంలో వదిలేండి. మీకు వెంటనే రిప్లై ఇచ్చేస్తానండి. ఎనీ క్వశ్చన్ అండి. నేను నా ఎక్స్పీరియన్స్ 10 టైమ్స్ ఎక్స్పీరియన్స్ మీదండి మీకు నా తరపు నుంచి ఏ సాయం చేయాలనుకున్నానండి నా తరపు నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తానండి. దయచేసి ఫీల్ ఫ్రీ టు కామెంట్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ మీకు నచ్చినట్టు దయచేసి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ అండి మనం ఫుడ్ గురించి మాట్లాడదామండి. ఫుడ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడదామండి. మన ఇండియన్ రూపీస్ మీద థాయ్ కరెన్సీ చాలా ఎక్కువ అండి. అది మనసులో పెట్టుకోండి. మన 100 రూపాయలు అయితే థాయిలాండ్ వచ్చేసరికి అది ఒక 40 రూపాయలు ఉంటుందండి. అంతే తేడా అండి. సో మనం ఇక్కడ 10,000 క్యారీ చేస్తుంటే మన ఇండియన్ రూపీస్ 10,000 క్యారీ చేస్తుంటే థాయిలాండ్కి వచ్చేసరికి అది ఒక 4,000 3,000 అవుతుంది. అంతేనండి. చేతుండండి. ఫుడ్ ఏంటంటే అన్ని ఎక్స్పెన్సివ్ అండి. అన్ని రేట్లన్నీ ఎక్కువే. మన ఇండియా మీద రేట్లన్నీ ఎక్కువే అండి. కాకపోతే మన యూరోప్ వెస్టర్న్ కంట్రీస్ మీద తక్కువ. ఇండియన్ రేట్ల మీద చాలా ఎక్కువ అండి. ఒక మీల్ తినాలనుకుంటే మీరు స్ట్రీట్ ఫుడ్ తింటే అనుకోండి లోకల్ స్ట్రీట్ ఫుడ్ అయితే మీరు తక్కువలో అయిపోతుంది. తక్కువ అంటే అది ఇండియన్ రేట్ మీద ఎక్కువ. కాకపోతే ఆల్మోస్ట్ టోటల్ ఇన్ జనరల్ లో తక్కువలో అవుతుంది. స్ట్రీట్ ఫుడ్ మీకు నచ్చినట్టు స్ట్రీట్ ఫుడ్ లో మీకు మోర్ ఆర్ లెస్ అంటే లోకల్ ఫ్లేవర్ వచ్చేసి లోకల్ టేస్ట్ చేస్తారండి. అదే మీరు ఇండియన్ రెస్టారెంట్స్ టూరిస్ట్ ప్లేస్ లో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయండి. దాంట్లో మీరు ఇండియన్ ఫుడ్స్ తినాలనుకుంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. మినిమం ఒక 600 పెట్టాలి. ఒక మీల్ కి మినిమం ఒక 600 పెట్టాలి. 600 నుంచి ఒక 1,000 రూపాయలు పెట్టాలండి ఇండియన్ రెస్టారెంట్ తినాలనుకుంటే. తర్వాత అండి ఇక్కడ రాకముందే మీరు 2 యాప్స్ బుక్ చేసుకోండి. 2 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకటి గ్రాబ్ ఇంకోటి బోల్ట్ అండి. ఈ 2 బైక్ టాక్సీ బుక్ చేసుకోవడానికి ప్లస్ గ్రాబ్ లో మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోండి. ఫుడ్ ప్లస్ టాక్సీ 2 డిఫరెంట్ సెట్స్ ఉంటాయండి ఒకే యాప్ లో. అది గ్రాబ్ అండి. గ్రాబ్ బోల్ట్ మీరు కంపేర్ చేసుకుని ఏ తక్కువ అయితే దాన్ని బుక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నేను గ్రాబ్ టాక్సీ కదండి మోస్ట్లీ బైక్ ఎందుకంటే బైక్ చీప్ అయిపోతుంది. చీప్ అంటే మన ఇండియన్ రేట్లు కాకుండా జనరల్ గా చీప్ అవుతుందండి. ఇక్కడ థాయిలాండ్ లో మీకు బైక్ టాక్సీ బుక్ చేసుకుంటే చీప్ అయిపోతుందండి. అది హ్యాండీగా పెట్టుకోండి. బోల్ట్ యాప్ గ్రాబ్ యాప్ మర్చిపోకండి. మీకు క్వశ్చన్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో ఒక కామెంట్ వదిలేండి. క్వశ్చన్ వదిలేండి, మీకు ఆన్సర్ చెప్తానండి. ఏమండి థాయిలాండ్ ని ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అంటారండి. మీరు ఎంత మంచిగా ఉంటే థాయిలాండ్ మీకు డబుల్ మంచిగా ఉంటుందండి. నేను 10 సార్లు రావడం కారణం ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం రాలేదు. చాలా పీస్ఫుల్ గా ఉన్నది, చాలా హ్యాపీగా ఉన్నదండి. లైఫ్ చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, చాలా లగ్జరీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందండి. కానీ మీరు ట్రబుల్ క్రియేట్ చేస్తే మీకు ట్రబుల్ వస్తుందండి. అది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎవరితో గొడవ పెట్టుకోకుండా. ఎందుకంటే ఇది నైట్ లైఫ్ అండి. ఈ థాయిలాండ్ అనేది స్టార్ట్ అవుతుంది రాత్రి 7 గంటల తర్వాత హోల్ నైట్ పార్టీ అండి. చాలా విపరీతంగా పార్టీస్ చేసుకుంటారు. అది చాలా జాగ్రత్త. చాలా మంది తాగేసి ఏం చేస్తున్నారు మర్చిపోతారండి. అదే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ మీకు చూడవలసిన చాలా ఉన్నాయండి. టైగర్ పార్క్, ఎలిఫెంట్ పార్క్ మీరు దగ్గరగా ముట్టుకొని టైగర్స్ ముట్టుకోవచ్చు, ఎలిఫెంట్స్ ముట్టుకోవచ్చు అండి. అదేవిధంగా గుడ్లు ఉన్నాయి, చాలా అందమైన గుడ్లు ఉన్నాయి. అదేవిధంగా మసాజ్ పార్లర్స్, మసాజ్ చేయాలనుకుంటే మసాజ్ పార్లర్స్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి చూడవలసినవి అండి. చాలా ఉన్నాయండి. మీరు మర్చిపోకుండా డబ్బులు కూడా అదేవిధంగా మీకు ప్రతిదానికి టికెట్ తీసుకోవాలి. రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి. మీరు టైగర్ పార్క్ వెళ్ళాలనుకుంటే టైగర్ బట్టి ఉంటుంది. చిన్న టైగర్ అని 10 రేటు 10 రేటు అది సెపరేట్ వీడియో చేసి మర్చిపోకుండా చూడండి.